మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. నిప్పుల గుండంలో చిక్కి తెలంగాణ ఉడికిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శనివారం 32 జిల్లాలో 46.3 నుంచి 40.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు గురైన 51 మంది మృతి చెందారు. నేడు 12 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. భానుడి బగబగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. శనివారం 32 జిల్లాలో 46.3 నుంచి 40.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో సూర్యప్రతాపం అత్యధికంగా ఉందని వివరించింది. ఆ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఎండల తీవ్రత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత తగ్గినా వేడి వాతావరణం కొనసాగుతోందని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో శనివారం వేడిగాలులు వీచాయి. ఉదయం 10 గంటల నుంచే తీవ్రత మొదలైంది. ఈ నెల 27 వరకు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేటలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు పగటిపూట అత్యధిక వేడితో వణికిపోయిన జనానికి ఇకపై రాత్రిపూట నిద్ర పట్టని పరిస్థితులు ఎదురుకానుంది. ఈ నెల 27 వరకు హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, కుమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు గురై 51 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది మరణించారు. ఉమ్మడి కరీంనగర్లో 11, ఖమ్మంలో 7, ఆదిలాబాద్లో 5, నల్గొండలో 5 ప్రాణాలు కోల్పోయారు.